హాయ్ అండి. చూస్తున్నారు కదా వీటిని బిక్కిపళ్ళు అంటారు. ఇవి వర్షాకాలంలో ఇళ్ళ వెంట అమ్మడానికి వస్తూ ఉంటారనమాట. ఇవి 4, 5 ఇయర్స్ బ్యాక్ తిన్నాము. అప్పటి నుంచి ఇంకెప్పుడు తీసుకోలేదు. అంటే అప్పుడు రేషన్ బియ్యము 2 కేజెస్ ఏస్తే 1 కిలో ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు ఆ రేషన్ బియ్యానికి ఇవ్వట్లేదు. డబ్బులకి మాత్రమే ఇస్తున్నారు. ఇవి వచ్చేసి 24 వచ్చినాయి మనకి. పావు అని కొలతేసారనమాట. ఈ పావు 40 రూపీస్. 24 వచ్చినాయి కాయలు. ఈ బిక్కిపళ్ళు అనేవి కొండందరివి ఎలకలు పట్టినట్టు అనిపించింది అనమాట. చూసారుగా ఇంత లావుగా ఉన్నాయి కాయలు అయితే. వీటిని ఓపెన్ చేస్తే లోపల కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. దాని లోపల మళ్ళీ గుజ్జు వస్తుంది చూసారా. లోపల ఉంది కదా అదనమాట తినాల్సింది. చాలా టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్ ఫీలింగ్ అనమాట తినేటప్పుడు మాత్రం. ఏ ఫ్రూట్తో పోల్చలేము. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇవి వర్షాకాలంలో మాత్రమే వస్తాయి. అడవుల్లో దొరుకుతాయి అన్నమాట. అడవులకు దగ్గరగా ఉండేవాళ్ళు ఈ పళ్ళని అమ్మడానికి తీసుకొస్తూ ఉంటారు. బిక్కిపళ్ళు.